మంచిని బాబు ఖాతాలే, చెడుని జగన్ ఖాతాలవే. ఇది పత్రికల నైజం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. ఈనాడు, జ్యోతి, ఇలా ఏమో తెలుగుదేశం అనుకూల మీడియా. సాక్షి ప్రతి దాన్ని చంద్రబాబు మీదకి తోసేసేటటువంటి వైఖరి వాళ్ళది. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్డ్ జర్నలిజం అనేది చచ్చిపోయినటువంటి రోజులు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, తాజాగా ఒక వార్త రాసుకొచ్చింది ఈనాడు. అనంతలో సెంట్రల్ యూనివర్సిటీ సిద్ధం, 12 నుంచి తరగతులు ప్రారంభం. అంటే 12 అంటే రేపు 12. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం అంతులూరు దగ్గర కొత్తగా నిర్మించిన సెంట్రల్ యూనివర్సిటీ తరగతుల నిర్వహణకు సిద్ధమైంది. 2000 మందికి సరిపడా వసతి గృహాలు అంటే హాస్టల్స్, 1200 మంది బోధనకు వీలున్న తరగతి గదులు అంటే క్లాస్ రూమ్స్. ఈ నెల 12 నుంచి తరగతులు ప్రారంభించబోతున్నారు. 492 ఎకరాల్లో 350 కోట్ల వ్యయంతో మరికొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు. గురువారం కళాశాల భవనం, వసతి గృహాల్లో సింగనమల ఎమ్మెల్యే శ్రావణిశ్రీ వీసీ ఎన్ఏ కోరి పూజలు చేశారు. 2014 ఇక్కడి వరకు బాగానే ఉంది. 2014లో అప్పటి సీఎం చంద్రబాబు యూనివర్సిటీకి పునాదులు వేస్తే కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినట్టు అయిందంట. పునాదులు వేశారు అప్పుడు. ఎప్పుడు డేట్ కూడా 2014లో పునాదులు వేస్తే అది పూర్తి కాదు కదా, పావు వంతు కూడా లేకుండా ఆగిపోయింది. 14 నుంచి 19 దాకా అధికారంలో ఉంది కదా ఆ పార్టీనే, తెలుగుదేశమే. కట్టలేదు అది, చంద్రబాబు గారి టైంలో కట్టలేదు. అది కంప్లీట్గా పూర్తి చేసి ఇప్పుడు జగన్ హయాంలో అది పూర్తి చేస్తే ఇవాళ ఇనాగరేషన్కి నోచుకుంటుంటే అది కట్టించింది చంద్రబాబే, జగన్కి ఏం సంబంధం లేదన్నట్టు వార్త రాసేటటువంటి వ్యవహారం. అంటే అదే కనుక అది విధ్వంసం అయితే జగన్ వలన, అంటే అది కనుక అండర్ కన్స్ట్రక్షన్ కాకపోతే జగన్ వల్ల, కన్స్ట్రక్షన్ అయితే చంద్రబాబు వల్ల. ఇలాగుంటుంది మన వార్తల స్టైల్.